నా పేరు పార్వతి. మేము అనిలము, కానీ ఇప్పుడు కాదు. ఒకప్పుడు అనిలం. ఇప్పుడు దేవుని శక్తి వలన, దేవుని ప్రభావం వలన, దేవుని కృప వలన ఆయన బిడ్డను, ఆయన పరిచారకురాలను. ఇప్పుడు నేను 1965లో పుట్టాను. ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్గా 35 సంవత్సరాలు పనిచేశాను. కోటిలో చేశాను, ఇంకా హైదరాబాద్లో చాలా ప్రదేశాల్లో చేశాను. ఇక్కడ జనప్రియలో ఉంటాం దగ్గరలో. నా చెల్లి కృప, మా కో-సిస్టర్ అక్క, ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది అక్క అని మనకు చెప్పగానే త్వరగా వచ్చేసాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు నేను లోపలికి రాలేదు, మొదటిసారి చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇదొక పరిశుద్ధ స్థలముగా దేవుడు ఏర్పాటు చేసినందుకు దేవునికి కోటాను కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంకా నాకు సర్వీస్ ఉంది. అంటే 19 ఇయర్స్కే జాబ్లో జాయిన్ అయ్యాను. కానీ 2020లో అనుకున్నాను, 35 ఏళ్ళు పనిచేశాను దేవా, ఇది నేను చాలే, ఇది నేను చేయను, ఇంకెన్నాళ్ళు పరిగెడతాను డబ్బు కోసం అని. ఐ వాంట్ టు టేక్ ఎ బ్రేక్, ఇంక చాలు, నేను బ్యాంక్లో నేను చెయ్యను అనుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను, కొంతమంది భక్తులతో ప్రార్థన చేయించుకున్నాను. ఓకే అమ్మా, డెసిషన్ తీసుకో, విఆర్ఎస్ ఇచ్చేసే అన్నారు. ఇంకా 5 ఏళ్ళు సర్వీస్ ఉంది, అంటే 2025కి రిటైర్ అవ్వాలి. కానీ దేవుని కృప రిటైర్ అయ్యాను. మా హస్బెండ్ 2021లో రిటైర్ అవ్వాలి. ఇంకా 1 ఇయర్ ఉంది, తర్వాత ఇద్దరం కలిసి హ్యాపీగా రిటైర్డ్ లైఫ్. ఓకే పాప, మ్యారేజ్ అయిపోయింది, ఇంకేం చేయాలి, రిలాక్స్ అవుదాం, లైఫ్లో రిలాక్స్ అయిపోదాము, హ్యాపీగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. మాకు పాస్ ఉంటుంది రైల్వే వాళ్ళకి, అది పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు, చాలా చాలా ప్రదేశాలు చూడొచ్చు. ఇంకా మా ఇష్టం, మా ఇష్టం, టైం ప్రకారం ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, బ్యాంక్లో కష్టపడి పని చేయక్కర్లేదు. అంటే నేను మేనేజర్గా అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువగానే ఉండేది, చాలా టెన్షన్ ఉండేది. కానీ ప్రతిదీ కూడా దేవుని కృపలో ప్రార్థన చేసుకొని చేయడం నేర్చుకున్నాను. ఫస్ట్ నుంచి కూడా దేవుడు సాయం చేశాడు. అంటే ఫస్ట్ హిందూయిజం నుంచి క్యాథలిక్ చర్చ్కి వెళ్ళాం, తర్వాత అట్లా దేవుని తెలుసుకొని ఇప్పుడు ప్రజెంట్ జాయచంద్ర గారి చర్చ్కి వెళ్తూ ఉంటాము. 18 నుంచి వెళ్తున్నాము. అయితే ఇంకా రిటైర్మెంట్ అట్లా అన్ని ఆశలతో తీసుకున్నాను. కానీ కొన్ని సమస్యలు తలెత్తాయి ఇంట్లో అంటే మాకు కొన్ని భరించలేని సమస్యలు వచ్చాయి. చాలా దుఃఖపడుతున్నాను. అటువంటి టైంలో నా ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నది, ఆమె నాతో పాటు పనిచేసింది బ్యాంక్లో. ఏసీటీసీలో థియాలజీ కోర్సు చెయ్యి అంది. ఫస్ట్ తను జూమ్ మీటింగ్ ఉంది, అప్పుడు కరోనా టైం కదా, జూమ్లో జాయిన్ అవ్వ మనందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. ఇది ఇంటర్నేషనల్ గ్రూప్ అనమాట, అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, అందరం కలిసి ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాము. కొంచెం బలపడ్డా, కొంచెం కాదు చాలా బలపడ్డాను దేవుని కృపల. తర్వాత ఏసీటీసీలో థియాలజీ చేద్దామంటే మాస్టర్ ఆఫ్ డివినిటీ కోర్సు జాయిన్ అయ్యాను. 3 ఇయర్స్ 2024 ఇప్పుడు ఇందాక బ్రదర్ గారు చెప్పారు కదా, 24లో ఏం జరిగిందంటే దేవుడు నాకు మాస్టర్ ఆఫ్ డివినిటీ డిగ్రీ ఇచ్చారు. అంటే నేను చదివింది, నా ఉద్యోగం అవన్నీ కూడా చిన్నది. ఇప్పుడు ఇది నాకు చాలా గొప్ప విషయం. ఒక చీకటి అన్నను కానీ దేవుని తెలియని పరిస్థితుల్లో నుంచి దేవుని తెలుసుకునేలా చేశాడు, అంచెలంచెలుగా ఎక్కిచ్చాడు ఆయన. మాస్టర్ ఆఫ్ డివినిటీ తీసుకోవడం జరిగిన తర్వాత 2024 ఏప్రిల్లో గ్రాడ్యుయేషన్ అయింది. సర్లే అమ్మాయి చదువుకున్నాను, బాగానే నేర్చుకున్నాను, దేవుడి దేవుని అనుకున్నా. కానీ తృప్తి పడకూడదండి, దేవుని యొక్క విషయంలో అస్సలు తృప్తి పడకూడదు. ఇంకా ఆకలేస్తే ఇంకా తింటాం కదా, కానీ దేవుని యొక్క విషయంలో తృప్తి పడకూడదు, సాటిస్ఫై అయిపోకూడదు. ఇంకా ఏం చేయాలంటే మా మాస్టర్ అన్నారు, ఫ్యాకల్టీ అమ్మ పిహెచ్డి చేయండి. నేను ఇప్పుడు ఈ వయసులో 59 ఇయర్స్ ఇంకేం చేస్తాను అనుకున్నా, కానీ వయసుతో నిమిత్తం లేదు. మోషే ఎప్పుడు ప్రారంభించాడండి సేవ? 80 సంవత్సరాలు. ఆయనకి సత్తువ తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు. దేవా నన్ను కూడా నువ్వు అలాగా ఆశీర్వదించు అని ప్రార్థన చేసుకుని జాయిన్ అవ్వడం జరిగింది. నౌ ఐఎమ్ డూయింగ్ పిహెచ్డి 2024లో 2 అద్భుతాలు. ఇంకా 24 జనవరిలో ఒక పెద్ద అద్భుతం. నేను చిన్నప్పుడు, నాకు 6 సంవత్సరాలుగా ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారండి. ఆయనకి జబ్బు చేసి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, జబ్బు చేసి చనిపోయారు. మా తమ్ముడు అమ్మ పట్లో ఉన్నాడు, 5th మంత్. వాడికి నానంటే తెలియదు, ఏం తెలియదు. అయితే మా నాన్నగారి స్నేహితుడు అంటే ఒక ఆవిడ అంది, నేను పెంచుతాను, నువ్వు బాబుని నువ్వు చూసుకోమ్మా, ఇద్దరిని పెంచుకోలేవని నన్ను తీసుకెళ్ళింది పెంచుకోవడానికి మాచర్లలో. అక్కడ ఉంటున్నప్పుడు నాకు స్కూల్కి తీసుకెళ్తుంది వాళ్ళ అమ్మాయి, నాకు యాక్సిడెంట్ అయ్యింది. కారు నుంచి వెళ్ళిపోయింది, చాలా మేజర్ యాక్సిడెంట్. కారు జస్ట్ ఇట్లా రివర్స్ అయిపోయింది. అంటే చనిపోవాల్సిన పరిస్థితి అది యాక్చువల్గా. ఇందాక బ్రదర్ చెప్పారు కదా, ఇటు నుంచి లారీ వస్తుంది, లారీ తప్పించుకుందామని ఇట్లా వెళ్ళాను. వెనక నుంచి కారు వచ్చి జీప్, పీడబ్ల్యూడి జీప్ ఉంటుంది కదా, అది కాలు నుంచి వెళ్ళిపోయింది. జస్ట్ 7 ఇయర్స్ అప్పుడు
ఆ విషయం జరిగింది. మా నాన్నగారు చనిపోయిన 1 ఇయర్కి. సో చనిపోవలసిన పరిస్థితి మాచర్లలో నా 7వ ఏట జరిగింది. అయితే ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత 2024 జనవరిలో మిషన్ ట్రిప్కి మేము మాచర్లలో వెళ్ళి సేవ చేసామండి. ఎంత ఆనందం అంటే అక్కడ చచ్చిపోవాల్సిన దాన్ని బతికించుకున్నాడు దేవుడు. ఇంతకాలం పోషించాడు, చదివించాడు, ఉన్నత స్థితి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృపించాడు. అసలు ఎంత ఉత్తేజానికి లోనయ్యానంటే ఆ ఊర్లో పల్లెటూర్లు అలా చెప్తూ కంబంపాడని అలా తిరుగుతూ ఉన్నప్పుడు అందరికీ చెప్పాను, నేను చచ్చి బతికిన దాన్ని ఇప్పుడు వచ్చి ఆయన సాక్షిగా నిలబడ్డాను అని. అందరూ ఏడ్చారండి. అక్కడ లూథరన్ చర్చ్ ఉంది, ఆ చర్చ్లో చెప్తున్నప్పుడు కొంతమంది ఉంటారు, అందరూ ఏడుస్తున్నారు. ఇట్లా చూస్తున్నారు. నాకు అవును కదా, ఒక ఎలాంటి పరిస్థితుల్లో ఉండవలసిన దాన్ని ఇప్పుడు జీవంతో ఆయన సాక్షిగా నిలబడ్డానంటే ఆయన కృప ఎంతో గొప్పది. నన్ను నిలబెట్టుకున్నాడండి. ఇంకా ఇంకా నడిపించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అనేక చోట్ల వాడబడుతున్నాను. ఇంకా నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన సేవలనే కొనసాగుతాను. ఇది నా జీవితంలో ఆయన చేసిన అద్భుతం. నాకు సమస్యలు లేవంటే సమస్య చాలా ఉన్నాయండి. కానీ అవన్నీ ఎట్లా ఉన్నాయంటే వెళ్ళిపోతాయి, పారే నీరులాగా వెళ్ళిపోతాయి. అందరి జీవితాల్లో సమస్యలు ఉంటాయి కదా, కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాళ్ళకంటే గొప్పవాడు. సమస్యలు అనేవి మనకి అసలు సమస్యలే కాదండి, అవి అలానే మాయమైపోతాయి, నశించిపోతాయి. కానీ మనతో ఆయనకి అంటు కట్టబడి మనం ఉంటే మనము జీవము కలిగి పచ్చగా సారం కలిగి జీవిస్తాం. కాబట్టి ఆయన చేసిన మేలు ఏవి కూడా మర్చిపోవద్దండి. 103వ కీర్తనలో ఉంటుంది కదా, చిన్నదైనా ఈ పూట లేచాను, పొద్దున్నే లేవగానే అయ్యా ఇంకో రోజు ఇచ్చావా నాకు, నేను చచ్చిపోలేదా, బతికే ఉన్నానా, అయితే నీ కోసం బతుకుతా. ఎవ్రీడే వీ హ్యావ్ టు సరెండర్ టు గాడ్. ఆయన సాక్షిగా నిలబడాలి. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఎనీథింగ్. నాకు డబ్బు ఉంది, నాకు అది ఉంది, నాకు అందం ఉంది, ఏది కాదండి. అన్ని క్షణంలో మాయమైపోతుంది. మాతో పాటు మినిస్ట్రీకి జనవరిలో వచ్చిన అక్క, నాకంటే సీనియర్ కాలేజ్లో, ఆఫ్టర్ 40 years పైన తర్వాత పరిచయం అయింది. మేము కలిసి వెళ్తున్నప్పుడు మాతో పాటు తనే వచ్చింది. తన ఆ ఊరు మనిషే. 2-3 months అండి. కాలుకి ఏదో ఆపరేషన్ చేయించుకుంది, అది ఏమైనా తెలీదు. షీ ఈజ్ నో మోర్, చనిపోయింది. మేము అనుకోలేదుగా, జనవరిలో కలిసాము, సరదాగా చాలా పనులు చేస్తాము, చాలా సంతోషించాము. హోటల్ రూమ్లో కలిసి స్తుతి చేసుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము, ఎన్నో సాక్ష్యాలు పంచుకున్నాము. కానీ దేవుడు ఇంక చాలమ్మ వచ్చేయన్నాడు. మనకి ఇంకొక రోజు ఇచ్చాడు, ఇంకొక సంవత్సరం ఇవ్వబోతున్నాడు. అంటే చేరుకుంటామో లేదో దేవుని ఇష్టం. కానీ ప్రతి క్షణము కూడా ప్రభువా ఇంకొక గడి నాకు ఇచ్చావు, ఇంకొక గడి నాకు ఇచ్చావు, నీకోసం నేను ఏం చేయాలయ్యా, ఏం చేయాలి, వాట్ కెన్ ఐ డూ, నువ్వు ఇచ్చిన ఈ ప్రాణము నీకోసమే. మనస్సాక్షి కలిగి ఉందాం, మంచి మనస్సాక్షి కలిగి ఉందాం. జీవము గల దేవుని బిడ్డలుగా మనం ఎవరమండి, అంబాసిడర్స్ అండి. అంబాసిడర్స్ లాగా ఉండాలి మనం. మనలో ఆయన ఉన్నాడని గ్రహింపు ప్రతినిత్యము కూడా కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రభు మీరు పరిశుద్ధాత్మకు ఆలయమైనారని మీరు ఎరుగరా అంటాడు కదా, మనం ఎరిగి ఉండాలి. నేను ఆ మనస్సాక్షితో జీవిస్తున్నానండి. సమయం ఉన్నప్పుడు ఏ పని ఇచ్చినా సరే ఆయన కోసము చేస్తున్నాను దేవుని కృప వల్ల. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. సమస్త మహిమ ఘనత దేవాది దేవునికి చెల్లిస్తున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన కోసమే జీవిస్తానండి. మీ ఎదుట కూడా నేను సాక్ష్యం చెప్తున్నానండి. ఐ విల్ లివ్ ఫర్ హిమ్, ఐ విల్ డై ఫర్ హిమ్. బ్రతికే క్రీస్తే చావైతే లాభము. గాడ్ బ్లెస్ us all. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.